కాంట్రాక్ట్. దీన్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు వైష్ణవి డైరీ. వైష్ణవి డైరీతో పాటు పెద్దిరెడ్డి వాళ్ళ యొక్క డైరీస్ కూడా ఉన్నాయండి. దొడ్ల డైరీ అని చాలా డైరీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కలుసుకొని కావాలని జూన్ 6న వచ్చిన ట్రక్ మళ్ళా జూన్ 4న 6న వచ్చిన ట్రక్ మళ్ళీ 2 రోజులు ఎలా వచ్చేస్తుంది? అన్ని టన్నుల ట్రక్ ఉన్నటువంటి 500 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి రావాలంటే, దండిగల్లో వెళ్ళి రావాలంటే చిన్న విషయం కాదు. సో ఇవన్నీ టెక్నికల్ గా మీరు అన్నట్టు అక్కడ టోల్ ప్లాజాలు దాటుకొని వచ్చేదంత అసాధ్యం అండి. చిత్తూరు జిల్లాలోనే పెద్దిరెడ్డి నాయకత్వంలో డైరీలన్నీ సిండికేట్ చేసుకొని పేరు ఏఆర్ డైరీది, పెత్తనం లాభం పెద్దిరెడ్డి అండ్ కంపెనీల వ్యవహారాలు, అంటే సొమ్ము ఒకటి సోపారది. పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాలో డైరీలన్నీ సిండికేట్ అసలు అంత తక్కువ సమయంలోనే చెకింగ్ కూడా అయిపోయింది. ఇది చాలా కీలకం సార్. మీకు ఈవో గారు శ్యామలరావు గారు చెప్పారు, మాకు డైరీలో చెక్ చేసే ల్యాబ్ టెక్నీషియన్ లేదు, తిరుపతిలో లేదు, ఇంతవరకు అవసరం కూడా రాలా, ఇప్పుడు వస్తా ఉంది. ఇది మేజర్ గా మన ఈవో గారు చెప్పినట్టు బటర్ ఆయిల్ ఇది డెన్మార్క్ పశ్చిమాసియాలో చాలా చీప్ దొరుకుతుంది. దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ద్వారా ఇది తయారు చేసి దుర్మార్గంగా నీచంగా ప్రజలందరికీ కోటాను కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఆవు మాంసం గొడ్డు మాంసం తినిపించారంటే ఒక రకంగా చెప్పండి హిందువుల మనోభావాలు దెబ్బతినేది కాకుండా పూర్తి స్థాయిలో దేవుణ్ణి ప్రజలకు దూరం చేసేస్తున్నారు హిందూ మతం. దీని వెనకాల నాకు కుట్ర ఏంటంటే క్రిస్టియన్ మిస్టరీ ఉందని, జగన్మోహన్ రెడ్డి దానికి నాయకత్వం వహిస్తున్నాడని, ఆయన కూడా క్రిస్టియన్ అని, గతంలో అనేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాలకు వస్తే ఖచ్చితంగా పట్టు వస్త్రాలతో భార్యాభర్త నిష్టతో రావాలి. ఎప్పుడు రాలేనా? ఎన్నిసార్లు బ్రహ్మోత్సవం రాలేదు, డిక్లరేషన్ సంతకం పెట్టలేదు, లోపలికి వెళ్ళాలంటే నేనేందా నీ సీఎంని అని వెళ్ళిపోయాడు. ఒకసారి జగన్ జై జగన్ అని వినాదాలు ఇప్పించారు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఉండి 3-4 గంటలకు ఒకసారి తన వస్త్రాన్ని మార్చాలి, 2 రోజులైనా మార్చాల. స్వామివారి కైంకర్యాలు, అన్నప్రసాదాలు, నైవేద్యం పూర్తి స్థాయి టైమింగ్ మార్చేశారు. ఉదయాన్నే తూర్పారప సేవ, అనేక సేవల పైన. సరే ఇంకా బాధ కలిగించాలంటే ఈ నెయ్యి పూర్తి కెమికల్స్ తో కూడింది కదా నవీన్ గారు. స్వామివారి మూల విరాట్ విగ్రహం మీద నెయ్యి అభిషేకం చేస్తారండి. విగ్రహం ఏం కావాలి? అసలు మీరు కడుపులో ఏం పెట్టుకున్నారు? ఆ కెమికల్స్ ఆ విగ్రహం స్వామివారి విగ్రహం తాగితే ఒకవేళ దెబ్బతింటే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదే తప్పు ఒక మసీదులోనో లేదంటే ఒక చర్చిలో చేసి ఒప్పుకుంటారా మీరు? ఇది ఎంత నేరం, క్షమించరా నేరం మీరు కానీ. ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 7వ తేదీ 27వ తేదీ వచ్చి ఏదో పూజలు చేస్తారంట. నేను ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారు మీరు పుట్టుంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే మీరు గోవిందమాల వేసుకోండి. మీ లోపల సిలువను తీసి పక్కన పెట్టేయండి. మేము ఎప్పుడు మీ సిలువ వేసుకుంటాం. మీ దీంట్లో మీ భార్యను తీసుకురండి, ఆవిడకి పసుపోస్తలు కట్టండి. దేవుడి నిష్ఠతో నీకు నిజంగానే హిందువుల మీద ఆంధ్ర గౌరవం ఉంటే దమ్ముంటారని ఛాలెంజ్ చేస్తా. మిమ్మల్ని ఎవరు ఆపరు. అసలు ఆయన ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తారా? ఇప్పుడు ఆయనకి విశ్వాసం ఉంది, నమ్ముతున్నాను దేవుణ్ణి అని చెప్పి సంతకం చేసి వస్తారా? చేయకపోతే అసలు రాణిస్తారా లోపలికి? నిబంధనలు ఒప్పుకుంటాయా? అప్పుడంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన చెప్పింది నడిచినట్లుగా అక్కడ అధికారులు అందరూ విన్నారు. మరి వాళ్ళ ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ ఇవన్నీ ఒప్పుకుంటారా? నిబంధనల మేరకు నడుచుకుంటారా? ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ ఒకటి ఉంది సార్. నేను కూడా మక్కా మసీదు అలాగే శ్రీలంక ప్రాంతంలో కొన్ని మసీదులకు వెళ్ళా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా నా మీద నా మెడలో ఉన్న వెంకటేశ్వర డాలర్ తీసి పక్కన పెట్టారు. ఒక గౌన్ కింద నుంచి తొలిగారు, ఒక టోపీ వేశారు. వాళ్ళ యొక్క ఏదో పాదాలు కడుక్కొని వాళ్ళ యొక్క నమస్ ప్రకారం లోపలికి మసీదులోకి వెళ్ళాలి, లేకపోతే రానికిరండి. ఇప్పుడు నువ్వు సిలువ తీసి పక్కన అందుకే నేను ఛాలెంజ్ చేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ భక్తిలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్యాయం చేయకపోతే గోవిందమాల వేసుకోనరా, మీ భార్యను తీసుకోనరా, నేనే వస్తాను. నేను తెలుగుదేశం పార్టీ తెల్లని చెబుతున్నా సార్. మీరు అడిగిన మాట డిక్లరేషన్ సంతకం పెడతాడా? పెట్టడు. యాజ్ ఏ ఎండోమెంట్ యాక్ట్ అటానమస్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేయగలిగే శిక్ష సంబంధం అనేది నీకు లేదు. కావాలని వస్తావు, కొండ మీద రాజకీయం చేయడానికి వస్తున్నాడు. దీని ద్వారా హిందూ క్రిస్టియన్స్ మధ్య వివాదం సృష్టించి ధార్మిక క్షేత్రం ఒక ఆధ్యాత్మిక నిలయంలో రాజకీయాలకు తావుండకూడదనే కదా చెప్పేది. ఎలా అక్కడికి వచ్చి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తే మరి ఎలా ఉండబోతున్నాయి చర్యలు? ఇప్పుడు చేయడానికే వస్తున్నాడు సార్. చేయొద్దు కదా, అక్కడ అది ఆధ్యాత్మిక కేంద్రం, అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. రాజకీయాలకు వాడుకోవడం కోసం, రాజకీయ ప్రమాణాలు చేయడం కోసం రావద్దు కదా. మొన్న కూడా భూమన కరుణాకర్ రెడ్డి అంతే వచ్చి అక్కడ రాజకీయ ప్రమాణాల కోసం వచ్చి
వెళ్ళారు. సార్ నేను ఇంకో మాట్లాడగలను సార్. వీళ్ళ పార్టీ నాయకులు ఆయన పిలిపించారు ఆంధ్ర రాష్ట్రంలోని గుళ్ళందరికి వెళ్ళి పూజలు చేయమని చెప్పి. ఏమని పూజ చేస్తారు క్రిస్టియన్స్ పోయి అక్కడ పోయి? ఓ దేవా యేసు ప్రభు మమ్మల్ని కాపాడమని చెప్తారా? మంత్రాలు రావు, జపించే వ్యవహారం లేదు, పూజలను గౌరవించారు. మొత్తం మీరు క్రిస్టియన్ సమాజమే కదా. ఆంధ్ర రాష్ట్రాల్లో మొత్తం అన్నవరం కానీ, శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ, వినాయకుడి గుడి కానీ, చాలా గుడులు, కాళహస్తిలో ఉన్న గుళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు అపవిత్రం చేశారు. ఇప్పుడు నెయ్యి ఇక్కడ ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి అపవిత్రం కాలేదు సార్. టోటల్ గుళ్ళంతా సిండికేట్ చేసిన పని, డబ్బులు కాసుల కకృతి కోసం చేసిన డబ్బులు పని. ఇది కొన్ని వందల కోట్ల రూపాయలు దోసేసుకున్నారు. స్వామివారిని కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే కాదండి, ఇప్పుడు తప్పు జరగలేదు అని చెప్పడానికి వస్తున్నాము, లేదా అంటే ఆయన కూడా ఏదో కార్యక్రమానికి పిలుపునిచ్చారు కదా, భార్యాభర్తలుగా వస్తారా? అన్ని దేవస్థానాలు పూజ్యమని భార్యాభర్తలుగా వస్తారా? వారిద్దరు వస్తారా? నేను అదే ఛాలెంజ్ కాలిన చేస్తున్నాను సార్. నవీన్ గారు మీ ద్వారా అయితే ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే, నీకు కడ పౌరుషం ఉంటే, నువ్వు రాజశేఖర రెడ్డి గారికి పుట్టుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువుల పక్కన నిలబడతా ఉందనుకుంటే, నువ్వు గోవిందమాలై మీ ఆవిడికి నువ్వు పసుపు వస్తావు సతీ సమేతంగా రావాలి. కనీసం వస్తారా? మీరు ఇన్ని చెప్తున్నారు, మీరు మాల వేసుకోమని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని, కనీసం ఆయన సతీ సమేతంగా వస్తారా? నవీన్ గారు తెల్లారి నుంచి ఒక 4-5 శాటిలైట్ ఛానల్లో మాట్లాడాను. వాళ్ళ అధికార వ్యక్తులను అడిగాను, మీ నాయకుడు మీ కార్యకర్తలు డిక్లరేషన్ మీ సంతకం పెట్టి కొండ దర్శనానికి వస్తారంటే చెప్పట్లే వాళ్ళు. మేము వస్తాం, పూజ చేస్తాం. ఎవరిని పూజ చేస్తారు? యేసులో ఇక్కడ వేసుకొని డాలర్ వేసుకొని మీరు దేవుడిని పూజ చేస్తారంటే ఎవరు నమ్ముతారు సార్? కళ్ళబొల్లి మాటలు తప్ప ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెద్ద డ్రామా. నేను ఇంకో మాట చెప్తున్నా, నాకు తెలిసి క్రిస్టియన్ మిషనరీలో పెద్ద ఎత్తున చేర్చడం వల్ల ఈయన హిందువులకి ఏదో పొడవడానికి వస్తున్నా, ఏదో అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఓట్ల కోసం పోతానని చెప్పి కావాలని గొడవ పెడుతున్నాడు. ఇది రాజకీయ గొడవ, ఇది రాజకీయ పుట్టంటా. నేను నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, నువ్వు మాలేసుకుంటరా, నేను భక్తి భావనలో ఉంటా. నేను ఇప్పుడు పనికి మాలోడు ఉన్నాను, నేను అవద్దు చెప్తే బాగుండదు, నాని అని వంశీ అని. వీళ్ళు రుద్రాక్ష మాలలు వేసుకుంటారు, లోపల సిలువ ఉంటది. సిగ్గుంటక్కర్లా, కడుపుకి ఏం తింటున్నారు మీరు? మా దేవుడిని మీరు అపవిత్రం చేస్తారా? వాడు కొడాలని మా జాతిలో నాని చెడగొట్టారు వాళ్ళిద్దరు. దుర్మార్గంగా నాశనం ప్రకటనిస్తున్నా, నాకు అర్థం కదా. పేపర్ ప్రకటనిస్తే ప్రెస్ మీట్ పెడతారు. ఒకసారి డిక్లరేషన్ మీ నాయకుడు సొంతంగా పెట్టలేదని వంశీని అడిగితే వాళ్ళ అబ్బా నాకు ఏదో బూతు మాట్లాడట చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. వాళ్ళ అమ్మ కొట్టి కట్టించారు ఆ గుడిని, వాళ్ళ అమ్మ నాని పుట్టించారు ఆ గుడిని. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవడు సొంతం హిందువులు ఆస్తి మీరని చెప్పి వస్తున్నారు? ఎవరి ఆస్తి అని వస్తున్నారు మీరు? సిగ్గుండక్కర్లా, మానవుండక్కర్లా. ఈరోజు పూర్తి స్థాయిలో తిరుమల దేవస్థానం ప్రసాదాలు తాకాలంటే భయప్రాంతం సృష్టించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు. మీరు దేవుణ్ణి హిందువులు దూరం చేయాలని చేసిన కుట్ర కదా ఇది. ఇప్పుడు గత 5 ఏళ్లలో అదే జరిగిందిలేండి. అది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో భక్తులు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త ఏం కాదు, చాలా సందర్భాల్లో భక్తులు మాట్లాడుతూ వచ్చినా పట్టించుకోకపోగా కేసులు నమోదు చేశారు. అసలు రావద్దని చెప్పిన సందర్భాలే ఉన్నాయి. నవీన్ గారు, నాకు ఉదయాన్నే ఎస్పీ గారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాడు రామ్ కుమార్ గారే నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, కొంతమంది వ్యక్తులు గతంలో జగన్మోహన్ గారి నాటకం ఏంది, కోడికెత్తి నాటకం, కులకరాయి నాటకం, అలా నాటకాలు వేసి ఏదో గొడవ పెట్టి ఇక్కడ హిందూ దేవుల్ని హిందూ తత్వాన్ని మేము మీద వేసుకున్నాం అవతరిస్తామని చెప్పడానికి చేస్తున్న డ్రామా ఇది. వాళ్ళల్లో వాళ్లే ఏదైనా అల్లరి చేసి తిరుపతిలో అల్లరి చేసిన దాని వల్ల దేవస్థానం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈ గొడవ అయిపోయి, ఈ గొడవ పెద్దదైపోయి హిందూ క్రిస్టియన్స్ మీద గొడవ సృష్టించేస్తే మనం కూడా ఉద్ధరించడం అవుతుంది హిందువులు అని చెప్పి క్రిస్టియన్ మిస్టరీ చేస్తున్న పెద్ద కుట్రని నాకు బాగా కనిపిస్తా ఉంది. మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటెలిజెన్స్ విజిఓ రామ్ కుమార్ గారిని నేను చెప్పాను విషయం. సార్, కొంతమంది ఎవరు అన్నోన్ పర్సన్స్ వస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు వస్తున్నారు, విహెచ్పి నాయకులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, రామదాస్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం, రామదాస్ గారు ఫోన్ ఇంకో విషయం సార్, ఆక్టోపస్ కూడా పిలిపిస్తున్నారు సార్. నాకు లేటెస్ట్ న్యూస్, ఆక్టోపస్ పిలిపిస్తున్నారు. ఇతను ఏదో ప్రమాదం సృష్టించబోతారు కొండ మీద, జాగ్రత్తగా ఉండండి, తస్మత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ నాటకాలు